హలో ఫ్రెండ్స్, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నారా? అయితే ప్రధానంగా ఈ జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి. మీరు ఏ ల్యాండ్ అయితే కొంటున్నారో ఆ సర్వే నెంబర్ పైన ఫస్ట్ మీరు ఈసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈసీ మీకు టైటిల్ డీడ్ అనేది క్లియర్గా డిక్లేర్ చేస్తుంది. ప్రస్తుతం ఆ ల్యాండ్ ఎవరి పేరు పైన ఉంది, గతంలో ఎవరి పేరు పైన ఉన్నది, వారికి ఏ రకంగా ఈ ల్యాండ్ సంక్రమించినది, అనుభవంలోకి వచ్చినది అనే విషయాన్ని మీకు ఈసీ తెలియజేస్తుంది. ఆ తరువాత ఒక సర్వేవర్ని పిలిచి దాన్ని మెజర్మెంట్స్ తీయించాలి. ఎందుకంటే డాక్యుమెంట్లో ఉన్న మెజర్మెంట్స్ ఆ ల్యాండ్ పైన ఉన్న 1B అడంగల్లో ఉన్న మెజర్మెంట్స్ కామన్గా ఉన్నాయా అన్న విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఇవి రెండు మీరు చెక్ చేసుకున్న తరువాత సరిహద్దుల్ని గుర్తించి వాటిని మూలల్లో రాళ్ళు అలాంటివి ఏదైనా కానీ నాటి ఉంచాలి. ఆ తర్వాత మీరు దీన్ని రిజిస్ట్రేషన్ పొందవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ మీ పేరుపైకి పొందిన తరువాత పని అయిపోయింది అని అనుకుంటే తప్పు. మీరు ఇంకా చేయాల్సిన పని ఒకటి ఉంది. మీ పేరుపైకి రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీరు వెంటనే మీ సేవకు వెళ్ళి మీ పేరుపైకి అడంగల్ అలాగే 1B ట్రాన్స్ఫర్ చేయమని ఒక అర్జీ పెట్టుకోవాలి. ఆ అర్జీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్తుందన్నమాట. ఈ ఎంఆర్ఓ వాళ్ళు మీరు కొన్న డాక్యుమెంట్స్ని అలాగే మీకు ఎవరైతే అమ్మినారో వాళ్ళ డాక్యుమెంట్స్ని వాళ్ళ పాస్బుక్ అడంగల్ని చెక్ చేసి వాళ్ళ రెవెన్యూ రికార్డులో ఆ సర్వే నెంబర్ పైన మీ పేరుతో ఆ ల్యాండ్ అనేది మెన్షన్ చేయబడుతుంది. అప్పుడే మీ పేరుపైకి 1B మరియు పాస్బుక్ అనేది అడంగల్ కావచ్చు మీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇలా కంప్లీట్గా మీ పేరుపైకి ఆ భూమి అనేది రావడం జరుగుతుంది. చాలామంది చేసే తప్పు ఏమంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మా పేరుపైకి భూమి వచ్చేసింది అని అనుకుంటారు. అది తప్పు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ భూమిని రెవెన్యూ రికార్డులో మీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే పూర్తి హక్కు అనేది మీకు లభిస్తుంది. ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.